జ్ఞానశక్తి, ఉదాత్తయుక్తి, విద్య పట్ల అనురక్తి కలిగిస్తూ లౌకిక జీవనం విషయంలోనూ దిశానిర్దేశం చేసి శిష్యుల సందేహాలను నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతికి, పురోగతికి కారకమయ్యే ఆచార్యులు, గురువులు. సనాతన భారతీయ సాంప్రదాయంలో గురుస్థానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. గురువు నేర్పించే విద్యల ద్వారానే సమాజంలో ధర్మం విస్తరిస్తుంది. వేదాతీతమైన ఆత్మశక్తిని వ్యక్తిలో ప్రజ్వలింపచేసే గురువే జాతి భవితకు మూలస్థానం. పరివర్తన అనేది సామాజికంగా అకస్మాత్తుగా వచ్చేది కాదు. ఆ మార్పు వ్యక్తుల మనోసీమలో సంభవించాలి. అలాంటి మార్పుని సమాజహితం కోసం ఆవిష్కరించే గురువులు ఏ జాతికైనా మార్గదర్శకులు. ఆ పరంపరను కొనసాగిస్తూ ఎందరో భారతీయ ఆర్షధర్మ సంస్కృతిని అవలంబిస్తున్నారు. ఆ నేపథ్యంలోని గురు తేజోస్ఫూర్తి మాతా ఆనందమయి. త్రిపుర రాజధాని అగర్తలలో నెలకొని ఉన్న మాతా ఆనందమయి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఇది భారతీయ ఆధ్యాత్మిక చైతన్య పరంపరలో ఒక నిరంతర ప్రవాహానికి ప్రతీక. ఈ ఆశ్రమం అవతరించడం వెనుక ఉన్న ప్రేరణను గ్రహించాలంటే ముందుగా శ్రీ ఆనందమయి మాదేవి జీవన సారాన్ని, ఆమె చైతన్య స్థితిని, ఆమె చూపిన ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆనందమయిని మాదేవి అని వ్యవహరిస్తారు. ఆనందమే స్వరూపంగా జీవించిన ఒక మహాశక్తి ఆమె. చిన్ననాటి నుంచే సహజమైన వైరాగ్యం, అంతర్ముఖత్వం, లౌకిక ప్రపంచానికి అతీతమైన ప్రవర్తన ఆమె జీవితాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. శాస్త్రీయంగా విద్యను అభ్యసించకపోయినా ఆమె నుంచి వెలువడిన ఉపదేశాలు, మౌన సందేశాలు, చూపు ద్వారా ప్రసరించిన శాంతి ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాయి. ఆమె ఆధ్యాత్మిక చైతన్య ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు అవతరించాయి. అగర్తలాలోని ఆనందమయి ఆశ్రమం కూడా ఆ శ్రేణిలో ఒక ముఖ్యమైన కేంద్రం. త్రిపుర రాజధాని అగర్తలలో ఈ ఆశ్రమం ఏర్పడ్డానికి గల కారణం భక్తుల ఆకాంక్ష, ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఉన్న గౌరవం, ఆనందమయి మాదేవి పట్ల ఉన్న అపారమైన విశ్వాసం. ఆధ్యాత్మిక చైతన్య ప్రస్థానంలో ఆమె చూపిన సరళత, ఎటువంటి ఆడంబరం లేని జీవన విధానం, ప్రతి ఒక్కరిని సమానంగా చూడగల దృష్టి ఈ ఆశ్రమ ఆచరణాత్మక సంవిధానానికి పునాది అయింది. ఈ ఆశ్రమ జీవితం కేవలం పూజాది ప్రక్రియలకు పరిమితం కాదు. ఇక్కడ ఆధ్యాత్మికత అనేది రోజువారీ జీవన ప్రవాహంలో సహజంగా కలిసిపోయి ఉంటుంది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు సాగే జీవన చక్రంలో జపం, ధ్యానం, భజనలు, మౌన సాధన వంటి ప్రక్రియలు అంతర్భాగాలుగా కొనసాగుతాయి. ఇక్కడ ఆచరించే ధ్యానం కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. అది ఆలోచనల ప్రవాహాన్ని గమనిస్తూ అంతరంగాన్ని శుద్ధి చేసుకునే ఒక ప్రయాణం. భజనలు శబ్ద సాధనలుగా మారి మనసులోని ఉద్వేగాలను కరిగిస్తాయి. మౌనం ఇక్కడ శూన్యత కాదు, అది ఒక లోతైన సంభాషణ. ఆశ్రమంలో సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సేవ అనే భావన ఇక్కడ దానధర్మంగా కాకుండా ఆత్మశుద్ధి మార్గంగా భావించబడుతుంది. భోజన ఏర్పాట్లలో సహకరించడం, పరిసరాల పరిశుభ్రత, తోటల సంరక్షణ, అతిథుల అవసరాలు తీర్చడం వంటి కార్యాలు ప్రతి ఒక్కరికి సాధనలో భాగంగానే కనిపిస్తాయి.
సేవ చేస్తూ చేసే ధ్యానం ఇక్కడ జీవనరీతిగా మారుతుంది. ఇలాంటి సేవా ధోరణి మనిషిలోని అహంకారాన్ని క్రమంగా కరిగిస్తోంది. ఈ ఆశ్రమ విస్తరణ కాలక్రమేణా సహజంగా జరిగింది. భక్తుల సంఖ్య పెరగడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తృతి పెరగడం, ప్రశాంత వాతావరణం పట్ల ఆకర్షితులైన సాధకులు ఇక్కడికి చేరడం వల్ల ఆశ్రమ ప్రాంగణం కూడా విస్తరించింది. అయితే ఈ విస్తరణలో ఎక్కడా ఆడంబరం కనిపించదు. కట్టడాల రూపకల్పనలో సరళత, స్థిరత్వం, ప్రకృతితో అనుసంధానం ప్రధానంగా కనిపిస్తాయి. గోడలు, మందిరాలు, సాధనా స్థలాలు అన్నీ ఒక ప్రశాంత వాతావరణం నేపథ్యంగా ఆకట్టుకుంటాయి. ప్రకృతి ఇక్కడ అలంకారం కాదు, అదే ఆశ్రమ జీవన భాగం. చెట్లు, పచ్చిక, నిశ్శబ్దం కలిసి ఒక సహజ ధ్యాన మందిరంలా వాతావరణాన్ని తీర్చిదిద్దుతాయి. సందర్శకుల అనుభవం ఈ ఆశ్రమంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారు కేవలం దర్శనార్థులు కారు. వారు కొంతసేపైనా తమ అంతరంగంతో గడపగల అవకాశాన్ని పొందుతారు. నగర జీవనం నుంచి దూరంగా మానసిక ప్రశాంతత పొందగలిగే స్థలం ఇది. ఆశ్రమ నియమాలు కఠినంగా అనిపించవు. అవి సహజ క్రమశిక్షణలా అనిపిస్తాయి. మౌనం పాటించడం, సాధనా సమయాలను గౌరవించడం, సరళ జీవనాన్ని అనుసరించడం వంటి అంశాలు మనిషిని లోపలికి తీసుకువెళ్లే మార్గాలుగా మారతాయి. ఆనందమయి మాదేవి బోధనల ప్రభావం ఈ ఆశ్రమ ఆచరణలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎప్పుడూ ఒకే మార్గాన్ని సూచించలేదు. ప్రతి వ్యక్తి స్వభావానికి అనుగుణంగా ఆధ్యాత్మిక ప్రయాణం సాగాలని ఆమె చెప్పిన భావన ఇక్కడ ప్రతిబింబిస్తుంది. భక్తి మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు, కర్మ మార్గం కావచ్చు, అన్నీ ఒకే గమ్యాన్ని చేరే దారులుగా ఇక్కడ అర్థం చేసుకుంటారు. ఈ దృష్టికోణం ఆశ్రమాన్ని విస్తృతమైన ఆధ్యాత్మిక వేదికగా మార్చింది. ఆధునిక కాలంలో కూడా భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం ఎలా జీవంతో కొనసాగుతుందో చూపించే ప్రత్యక్ష సాక్ష్యమిది. ఇక్కడ ఆధ్యాత్మిక పారాయణం మాటలతో కాదు, జీవనంలో ప్రతిఫలించే విలువలలో కనిపిస్తుంది. శాంతి, సహనం, సేవ, ప్రేమ, అంతర్ముఖత్వం ఇవన్నీ ఒకే స్థలంలో సహజంగా కలిసిన రూపమే అగర్తలాలోని శ్రీ శ్రీ ఆనందమయి ఆశ్రమం. ఇది ఒక భౌగోళిక స్థలం మాత్రమే కాదు, ఇది ఒక చైతన్య క్షేత్రం. ఇది ఒక అంతర్గత ప్రయాణానికి ఆహ్వానం. శ్రీ ఆనందమయి భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, ఒక చైతన్య స్వరూపంగా నిలిచిన మహాశక్తి. ఆమె జననం ఒక సాధారణ కుటుంబంలో జరిగినప్పటికీ ఆమె జీవితమంతా అసాధారణ ధారలో ప్రవహించింది. ఆనందమయి మాదేవి 1896 ఏప్రిల్ 30వ తేదీన బెంగాల్లో ఉన్న ఖియోరా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం బంగ్లాదేశ్లో ఉంది. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నిర్మలా సుందరీదేవి. తండ్రి బిపిన్ బిహారీ భట్టాచార్య. ఆయన సంగీత కళాకారుడు. ఆమె తల్లి మోక్షదాయిని దేవి. పేరుకు తగినట్టుగానే ఆమె తల్లికి ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా ఉండేది. సరళ స్వభావం కలిగిన గృహిణి. ఈ వాతావరణం నిర్మలా సుందరి బాల్యాన్ని మౌనంగా ప్రభావితం చేసింది. ఆమె బాల్యం సాధారణ పిల్లల బాల్యంలా సాగలేదు. ఆటలు పాటల పట్ల ఆసక్తి తక్కువగా కనిపించేది. సహజంగా మౌనంగా ఉండటం, ఒంటరిగా కూర్చోటం, ఆకాశం వైపు చూస్తూ లీనమై ఉండటం వంటి లక్షణాలు చిన్ననాటి నుంచే స్పష్టంగా దర్శనమిచ్చాయి. కుటుంబ సభ్యులు దీనిని సాధారణ బాల్య లక్షణంగానే భావించారు. కాని కాలక్రమంలో ఈ మౌనం ఒక లోతైన అంతర్ముఖ స్థితికి సంకేతమని అర్థమైంది.
ఆమెకి చిన్న వయసులోనే వివాహం జరిగింది. భర్త రామణి మోహన్ చక్రవర్తి. వివాహానంతరం గృహిణిగా జీవితం ప్రారంభమైనా ఆమె అంతరంగ స్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఆమె నిరంతరం లోపల ధ్యానస్థితిలో ఉన్నట్టు అనిపించేది. ఆమె జీవితం సాధారణ గృహిణిలా బయటకు కనిపించినా అంతరంగంలో ఒక గంభీర సాధన కొనసాగించేది. ప్రత్యేకంగా గురువు దగ్గర దీక్ష తీసుకోలేదు, శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయలేదు. అయినా ఆమె శరీరం ధ్యానముద్రలోకి స్వయంగా ప్రవేశించడం, యోగాసనాలు సహజంగా ఏర్పడ్డం, ప్రాణాయామ స్థితులు ఆచరించడం వంటి అనుభవాలు ఆమెకి కలిగాయి. దీనిని ఆమె స్వయంగా ఎప్పుడూ ప్రదర్శించలేదు. చుట్టుపక్కల వారు గమనించి ఆశ్చర్యపోయారు. ఆధ్యాత్మిక జీవనంలోకి ఆమె ప్రవేశమనేది ఒక సంఘటనలా జరగలేదు. అది ఒక సహజ పరిణామంలా సాగింది. ఆమె చెప్పిన మాటల ప్రకారం తన జీవితంలో సాధనకు ఆరంభం అనే దశలేదు. చిన్ననాటి నుంచే ఒకే స్థితి కొనసాగింది. ఆమె శరీరం స్వయంగా సాధన చేసిందని ఆమె పలుమార్లు సూచించారు. దీనిని సహజ సాధనగా భావించారు. కాలక్రమంలో ఆమె భర్త కూడా ఈ స్థితిని అర్థం చేసుకున్నారు. ఆయన కూడా ఆమెను మాతృస్వరూపంగా చూడ్డం ప్రారంభించారు. దాంపత్య జీవితం ఒక సాధారణ బంధంలా కాకుండా ఒక ఆధ్యాత్మిక సహజీవనంగా మారింది. కాలక్రమంలో ఆమె చుట్టూ ప్రజలు చేరడం మొదలైంది. ఎవరో ఒకరు సమస్యతో వచ్చేవారు, మరొకరు ప్రశాంతత కోసం వచ్చేవారు. ఆమె వారికి పెద్దగా ఉపదేశాలు చేయలేదు. కొన్నిసార్లు మౌనం, కొన్నిసార్లు చిన్న మాట, కొన్నిసార్లు ఒక చూపు. ఆమె సన్నిధిలో ఉన్నవారికి అదే సరిపోయేది. అనిర్వచనీయమైన శాంతి లభించేది. ఈ అనుభూతి విస్తరించటంతో ఆమెను దర్శించాలనే ఆకాంక్ష పెరిగింది. ఇలా ఆమె జీవితం గృహిణి నుంచి సహజ సన్యాస స్థితికి చేరింది. ఆమె ప్రత్యేకంగా సన్యాస దీక్ష తీసుకోలేదు. కాషాయం ధరించాలనే నిర్ణయం కూడా ఒక సహజ పరిణామంగా చోటు చేసుకుంది. లౌకిక ప్రపంచంలోని బంధాలు వాటికవే తొలగిపోయాయి. ఆమె జీవితమంతా లోకానికి చెందినదీ కాదు, లోకానికి దూరమైనదీ కాదు అనే మధ్యస్థితిలో కొనసాగింది. ఆశ్రమ స్థాపన అనే సంకల్పం కూడా ఆమె నుంచి ఒక ఆదేశంగా రాలేదు. భక్తుల ఆకాంక్షల వల్ల ఆశ్రమాలు ఏర్పడ్డాయి. ఆమె ఉన్న చోట భక్తులు ఉండాలనుకున్నారు. సాధనకు ఒక క్రమం కావాలనుకున్నారు. ఆ అవసరం నుంచే ఆశ్రమాల ఆవిర్భావం జరిగింది. ఆనందమయి మాదేవి ఎక్కడ ఉన్నా ఆ స్థలం ఒక తీర్థంగా మారేది. అలా దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు ఏర్పడ్డాయి. ప్రతి ఆశ్రమం ఒకే నమూనాలో కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ఆమె ఎప్పుడూ సంస్థాగత ఆడంబరాల్ని ప్రోత్సహించలేదు. ఆశ్రమమంటే సాధనకు అనుకూలమైన స్థలం అంతే అనే భావననే ప్రాధాన్యంగా ఉంచారు. ఆమె ఆధ్యాత్మిక జీవితం అంతా ఒక నిరంతర ప్రవాహంలా సాగింది. బోధనలు సిద్ధాంతాల రూపంలో కాకుండా జీవన ధోరణిగా వ్యక్తమయ్యాయి. భక్తి, జ్ఞానం, కర్మ 3 మార్గాలు ఆమె సన్నిధిలో విభజన లేకుండా కలిసిపోయాయి. ఆమె ఎవరికీ ఏ మార్గాన్ని బలవంతం చేయలేదు. ప్రతి వ్యక్తికి వారి స్వభావానికి తగిన దారి అదే తెరుచుకుంటుందని విశ్వసించారు. అందుకే ఆమె జీవితం ఒక గ్రంథంగా మారింది. చదవాల్సింది పుస్తకం కాదు, అనుభవించాల్సింది సత్యంగా నిలిచింది. ఈ కారణంగానే ఆనందమయి మాదేవి జీవితం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక అపూర్వ అధ్యాయంగా నిలిచింది. మాతా ఆనందమయ ఉపదేశాలు ఒక సిద్ధాంత గ్రంథంలో ఉన్నవి కావు. అవి జీవితం నుంచే వెలువడిన అనుభూతి వాక్యాలు. ఆమె మాట్లాడిన ప్రతి మాట వెనుక తర్కం కన్నా
అనుభవం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఆమె సందేశాలు వినేవారి మేధస్సును కాక హృదయాన్ని నేరుగా తాకుతాయి. ఆమె చెప్పింది తక్కువే అయినా ఆ మాటల్లో లోతైన అర్థం ఉంటుంది. చాలాసార్లు మాటల కంటే మౌనమే పెద్ద సందేశంగా మారింది. ఆమె ఉపదేశాలలో ప్రధానంగా కనిపించే భావం ఒకటే: దైవం బయట ఎక్కడో లేదు, మనిషి అంతరంగంలోనే దైవ చైతన్యం కొలువై ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే జీవిత పరమార్థం. ఈ తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కుటుంబ జీవితం గడుపుతూ కూడా ఆత్మసాక్షాత్కారం సాధ్యమే అని ఆమె జీవితం ద్వారానే చూపించారు. రోజువారీ పనులు చేస్తూనే అంతర్ముఖంగా ఉండటం వల్ల అది సాధనగా మారుతుందని ఆమె భావన. మాతా ఆనందమయి భక్తి మార్గాన్ని ఎప్పుడూ తక్కువగా చూడలేదు. భక్తి అంటే భయం వల్ల పుట్టే ప్రార్థన కాదు, అది ప్రేమతో పుట్టే అనుబంధం. దేవుడిని కోరటం కాదు, దేవుడితో కలిసిపోవడం. భక్తుడి హృదయంలో ప్రేమ పరిపక్వమైతే ఆ ప్రేమే జ్ఞానంగా మారుతుందని ఆమె చెప్పారు. అందుకే ఆమె ఉపదేశాలలో భక్తి, జ్ఞానం, కర్మ అనే విభజన కనిపించదు. అవన్నీ ఒకే ప్రవాహంలో కలిసిపోయినట్టుగా ఉంటాయి. జ్ఞాన మార్గం గురించి ఆమె చెప్పిన మాటలు కూడా ప్రత్యేకమైనవి. గ్రంథాల అధ్యయనం వల్ల జ్ఞానం రావచ్చు, కాని అనుభవం లేకపోతే అది మేధస్సు స్థాయిలోనే మిగిలిపోతుంది. నిజమైన జ్ఞానం అనేది జీవనంలో ప్రతిఫలించాలి. మన ప్రవర్తన మారాలి, మన స్పందన శాంతంగా మారాలి, అహంకారం కరిగిపోవాలి. ఇవి లేకుండా జ్ఞానం సంపూర్ణం కాదని ఆమె భావన. కర్మ విషయానికి వస్తే ఆమె చెప్పిన ముఖ్యమైన సందేశం కర్తృత్వ భావం వదలటం. పని చేయాలి, కాని ఆ పని నేను చేస్తున్నాను అనే భావన విడనాడాలి. అహంభావాన్ని తొలగించుకొని చేసే పని భగవత్ సేవతో సమానం అని ఆమె పేర్కొన్నారు. పని దైవార్పణంగా మారినప్పుడు అది బంధనం కాక విముక్తికి దారితీస్తుంది. సేవ అనే భావన ఇక్కడే ప్రాముఖ్యం పొందుతుంది. సేవ ఇతరుల కోసం చేస్తున్న పని కాదు, అది మన అంతరంగ శుద్ధి కోసం చేసే సాధన. ఈ భావనతో చేసిన సేవ మనిషిని లోపల నుంచి మారుస్తుంది అని ఆమె స్పష్టం చేశారు. మాతా ఆనందమయి ఆశ్రమం అనేది ఒక స్థలం మాత్రమే కాదు, అది ఒక చైతన్య ప్రవాహం. అక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మిక ప్రభావం మౌనంగా, లోతుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ ప్రభావం ఉపదేశాల రూపంలో కాకుండా అంతరంగంలో కలిగే మార్పుల రూపంలో వ్యక్తమవుతుంది. చుట్టూ ఉన్న నిశ్శబ్దం ఆలోచనలను తగ్గిస్తుంది. సరళ జీవన క్రమం అహంకారాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఈ మార్పులన్నీ ఒక ప్రక్రియలా సాగుతూ మనిషిని తన నిజస్వరూపం వైపు నడిపిస్తాయి. ఈ ఆశ్రమంలో సేవా భావన ఒక నైతిక ఆచరణగా కాకుండా ఆధ్యాత్మిక సాధనగా రూపాంతరం చెందుతుంది. సేవ చేయడం అంటే ఇతరుల కోసం త్యాగం చేయడం మాత్రమే కాదు, అది తనలోని స్వార్థాన్ని గమనించి విడిచిపెట్టగల ఒక అవగాహన. పాత్రలు కడగడం కావచ్చు, ప్రాంగణం శుభ్రపరచడం కావచ్చు, అతిథిని ఆతిథ్యంతో చూడటం కావచ్చు, ఈ పనులన్నింటిలోనూ కర్తృత్వ భావం లేనప్పుడు సేవ సాధనగా మారుతుంది. ఈ సేవా ధోరణి మనిషిని లోపల నుంచి శుద్ధి చేస్తుంది. అప్పుడు సేవ చేసే వ్యక్తి మారతాడు. ఆ మార్పే ఆశ్రమం సాధించాలనుకున్న ఆధ్యాత్మిక చైతన్య పరివర్తన. చింతనా మార్గం ఈ ఆశ్రమంలో బోధించబడే సిద్ధాంతం కాదు, అది సహజంగా ఉద్భవించే అనుభవం. ప్రశ్నలు ఇక్కడ నిషేధించబడవు, కాని ప్రశ్నల వెనుక దాగి ఉన్న కలత క్రమంగా శాంతిస్తుంది. మనిషి తన ఆలోచనలను గమనించడం మొదలు పెడతాడు. ఆ గమనించే స్థితిలోనే నిజమైన చింతన ప్రారంభమవుతుంది. ఆ చింతన ఒక అంతర్ముఖ పరిశీలన.
ఈ పరిశీలనలో జీవితం గురించి కొత్త అవగాహన జనిస్తుంది. సుఖం దుఃఖం తాత్కాలికమని, శాశ్వతమైనది శాంతి మాత్రమేనని మనిషి అనుభవంతో గ్రహిస్తాడు. మాతా ఆనందమయి ఆశ్రమం ఈ 3 మార్గాలను ఆవిష్కరిస్తుంది. ఆధ్యాత్మిక ప్రభావం సేవగా మారుతుంది. సేవ చింతనకు దారితీస్తుంది. చింతన తిరిగి లోతైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్తుంది. ఈ నిరంతర చక్రమే ఆశ్రమ జీవన సారాంశం. ఈ కారణంగానే మాతా ఆనందమయి ఆశ్రమం కాలాన్ని దాటి నిలిచిన ఆధ్యాత్మిక వేదికగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ ఈ ఆశ్రమం భారతీయ తాత్విక ఆధ్యాత్మిక స్రవంతిలో నిరంతరం ముందడుగు వేస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.